రైట్ ఇక ఇతర వార్తల మీద ఒకసారి ఫోకస్ చేద్దాం. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో పూసలమ్మిన అమ్మాయి ఫేమస్ అయింది, గుర్తుంది కదా? ఎస్, మొనాలిసా. వివాదంలో ఇప్పుడు చిక్కుకుందామె. తన తండ్రిపై కేసు పెట్టింది మొనాలిసా. కేరళలో ఫిల్మ్ సెట్ లో గొడవ తర్వాత ఆమె తంపనూరు పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ కంప్లైంట్ చేసింది. తండ్రిపై కేసు పెట్టడానికి లవ్ మ్యాటరే కారణం అంటూ ఉన్నారు. మహమ్మద్ ఫర్హాన్ అనే యువకుడితో ఆమె రిలేషన్షిప్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. తండ్రి కేరళకు వచ్చి పిలిచినా ఆమె రాకుండా అక్కడే ఉండిపోయింది. అంతేకాకుండా తండ్రిపై కంప్లైంట్ కూడా చేసింది. ఈ ఫిర్యాదు తీసుకున్న తంపనూరు పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. రైట్, మా ప్రతినిధి శివ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. శివ, కేసు పూర్వాపరాలేంటి? మొనాలిసా ఏమని కంప్లైంట్ చేసింది? పోలీసులు ఏం చెప్తున్నారు? రైట్ సుమతి, ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాతో ఫేమస్ అయిన మోనాలిసా తన తండ్రిపై కేసు పెట్టారు. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో పోస్టులు అమ్మి ఆమె ఫేమస్ అయింది. తర్వాత సినిమాలో ఆఫర్ రావడంతో ఈ కేరళ ఫిల్మ్ సెట్ లో ఆవిడ సినిమా షూటింగ్ లో ఉన్న సందర్భంలో తన తండ్రి ఆవిడ వద్దకు వెళ్ళి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడ గొడవ జరిగిన నేపథ్యంలోనే ఆమె తండ్రి పైన కేసు పెట్టినట్టు తెలుస్తోంది. అంటే వేరే వ్యక్తితో ఆమె ఫర్హాన్ తో రిలేషన్షిప్ లో ఉన్న నేపథ్యంలోనే వేరే వ్యక్తితో తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు అనేది ప్రధానంగా మోనాలిసా చెప్తోంది. దానిలో భాగంగా అతన్ని వదిలేసి రావాలని తన తండ్రి సూచించిన నేపథ్యంలో తను రానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుని గొడవ జరగడంతోనే అక్కడి నుంచి వెళ్లి స్టేషన్ లో ఫిర్యాదు చేశారని కూడా తెలుస్తోంది. అంటే తండ్రితో వెళ్లకుండా కేరళలోని తంపనూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారనేది చెప్తున్నారు. ఇక ప్రస్తుతం మలయాళం సినిమా నాగమ్మతో మోనాలిసా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే అంటే ఇక్కడ కుంభమేళాలో పూసలు అమ్ముకునే సందర్భంలో ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన నేపథ్యంలో ఫిల్మ్ డైరెక్టర్, బాలీవుడ్ ఫిల్మ్ డైరెక్టర్ సినిమా హీరోయిన్ గా అవకాశం ఇస్తారని చేశారు. తర్వాత ఇప్పుడు మలయాళం సినిమా నాగమ్మతో సినిమాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే ఆ సందర్భంలో గతంలో ఉన్న పరిచయాల మేరకు వేరే వ్యక్తితో తను రిలేషన్షిప్ లో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన తండ్రికి వేరే అతనితో పెళ్లి చేయడం లేక తను చూసిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనేది కూడా తన తండ్రి సూచించారనేది చెప్తున్నారు. దానిలో భాగంగానే ఇంటికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు తండ్రి జైసింగ్ భోస్లే. ఈ నేపథ్యంలోనే తనకు వెళ్లడం ఇష్టం లేక అక్కడ గొడవ జరిగిన నేపథ్యంలో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రజెంట్ వాస్తవాలు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ.